బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనారిటీలకి విద్యా ఉద్యోగాల్లో ఇస్తున్నటువంటి 4% రిజర్వేషన్ ఇక కట్. దీనికి సంబంధించి మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో అందిస్తా. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చూసినట్లయితే ఎన్నికల హడావిడి తారాస్థాయికి చేరింది. ఇరు పార్టీలు కూడా ఒక సైడ్ వైఎస్ఆర్సీపీ సింగిల్గా, మరో సైడ్ ఈ ఏదైతే కూటమి ఉందో జనసేన, టీడీపీ అలాగే బీజేపీ, ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాబోతున్నటువంటి ప్రభుత్వం ఒకవేళ కూటమి ప్రభుత్వం గనక ఏర్పడినట్లయితే ముస్లింలకు ఇస్తున్నటువంటి 4% రిజర్వేషన్, ఈ 4% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో ఇస్తున్నారు. ఈ రిజర్వేషన్ని ఇక ఆపేయబోతున్నారు. దీనికి పక్కా సాక్ష్యం కూడా ఉంది. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ సాక్ష్యం ఏంటంటే, ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో, యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఈ ముస్లింలకి ఎలాంటి రిజర్వేషన్ అనేది లేదు. అయితే మన రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకి 4% విద్య అలాగే ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ని కల్పించారు. అయితే ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ అనేది ఏర్పడినట్లయితే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ముస్లింలంటే ద్వేషిస్తుంది. కాబట్టి ఈ ముస్లిం మైనారిటీకి ఇస్తున్నటువంటి 4% రిజర్వేషన్ ఇక కోల్పోబోతారు. సో కాబట్టి ముస్లిం కమ్యూనిటీ ఈ 4% రిజర్వేషన్ కోల్పోయినట్లయితే ఇప్పటికే అణగారినటువంటి వర్గాలుగా ఆంధ్రప్రదేశ్లో గుర్తించబడినటువంటి ముస్లిం మైనారిటీలు ఈ 4% రిజర్వేషన్ అనేది కోల్పోయినట్లయితే వీళ్ళకి ఇక విద్య అలాగే ఉద్యోగాల్లో సరైనటువంటి సముచిత స్థానం అనేది కోల్పోతారు. సో కాబట్టి ప్రస్తుతం ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్లో చాలా తీవ్రంగా ముస్లిం కమ్యూనిటీ చర్చిస్తుంది. ఇప్పటికే బీజేపీ దేశంలో ఉన్నటువంటి 18 కోట్ల ముస్లింలంటే ద్వేషిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు ఇప్పటికే జార్ఖండ్లో సిఏఏ అమలు చేయటం, అలాగే ముస్లిం మైనార్టీని అన్ని విషయాల్లో కూడా టార్గెట్ చేయటం. ఈ కారణాల వల్ల భవిష్యత్తులో ఈ బీజేపీ గవర్నమెంట్ లేక కూటమి మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కనుక ఫామ్ చేసినట్లయితే ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ముస్లిం మైనారిటీకి ఇస్తున్నటువంటి 4% రిజర్వేషన్ని తీసేయబోతున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.